శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. మున్సిపాలిటీని చార్మినార్ జోన్లో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అఖిలపక్ష నాయకులు మండిపడుతున్నారు. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ శంషాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద భారీ ఆందోళన చేపట్టారు. తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు అనంతరం ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అభివృద్ధి చెందిన గ్రామాలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడమే కాకుండా భౌగోళికంగా దూరంగా ఉన్న చార్మినార్ జోన్లో చేర్చడం దారుణమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. శంషాబాద్ను ప్రత్యేక జోన్గా ప్రకటించాలని, లేని పక్షంలో పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున పోరాటాలు దిగుతామని హెచ్చరించారు. ఈ నిర్ణయం వల్ల స్థానిక అభివృద్ధి కుంటుపడడంతో పాటు ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక 10 నిమిషాలు వెనక్కి ఇవ్వండి. ఇంకో మైక్ ఎక్కడ ఉంది? ఇంకో మైక్ ఎక్కడ ఉంది? ప్రకటించాలి. చార్మినార్ వద్దు, శంషాబాద్ వద్దు అనే నినాదంతో మనం ఉన్నాము. మనకి ఇప్పటి వరకు రావాల్సిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి బొమ్మాడ కనిపిస్తుంది అంతే తప్ప మనకు రావాల్సినది కలెక్టరేట్ ఆఫీస్ మన దగ్గరికి వెళ్ళిపోయింది. రంగారెడ్డి జిల్లా పేరు మార్చి శంషాబాద్ నగరంగా పెడతామంటారంటే దాన్ని కూడా తీసుకెళ్లిపోయింది. ఇప్పుడు ఈ జోన్ విషయంలో కూడా చార్మినార్ జోన్ ఏర్పాటు చేయడం వల్ల ఇప్పుడు చుట్టుపక్కల ఒక 9 గ్రామ పంచాయతీ ఉన్నాయి. ఇప్పటివరకు మున్సిపాలిటీ కాలేదు. ఒక 2 నెలల ముందు 3 నెలల ముందు ఏర్పాటు చేసి శంషాబాద్ మున్సిపాలిటీలో కలిపేసి అవి డైరెక్ట్ గా తీసుకెళ్లి అక్కడ ఏదైతే చార్మినార్ జోన్ 1000 మంది 1000 మంది ఉంటారు. 1000 మంది తర్వాత ఇంకా 2000 మంది ఉంటారు. ఊళ్ళని గదులు వస్తాయి. దీన్ని మాత్రం వదిలేదు లేదు. వదిలి తీరము ఖచ్చితంగా తీసుకొని తీరుతామని చెప్పేసి మీ సభాముఖంగా అందరికీ అఖిల విపక్ష నాయకులకు, రాజకీయ నాయకులకు ఒకే విన్నపం, చేతులెత్తి దండం పెడుతున్నాం. ఖచ్చితంగా మీరు కూడా ఇళ్లలో వండుకోకుండా బయట ఉండకుండా వచ్చి ఇక్కడ వచ్చి మన గల్లం ఇవ్వాలని చెప్పేసి పేరున రాజకీయ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మళ్ళొక్కసారి చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. ఒక జాగ్గా మనం తెలంగాణ ఎట్లా సాధించినామో కులాలు మతాలు శంషాబాద్ జోన్ పరిరక్షణ సాధన చేసి ఏర్పాటు చేసి పార్టీలకు అతీతంగా ఎజెండాలకు అతీతంగా ఒకటే ఎజెండా, శంషాబాద్ ని చార్మినార్ జోన్ లో కలపొద్దు, శంషాబాద్ ని సపరేట్ జోన్ గా ప్రకటించాలని చెప్పేసి తక్షణమే గవర్నమెంట్ ఆఫీసర్స్ దీని మీద ప్రకటన చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే శంషాబాద్ ని తీసుకెళ్లి శంషాబాద్ కు సంబంధం లేనటువంటి చార్మినార్ జోన్ లో కలపడం అనేది చాలా విడ్డూరమైనటువంటి పరిస్థితి ఏర్పడడం జరిగింది. అందరి అధికారులను కానీ నాయకులను కానీ అందరినీ మేము కోరడం జరుగుతూ ఉంది. ఏంటంటే శంషాబాద్ ని దయచేసి సపరేట్ గా జోన్ ప్రకటించండి, మమ్మల్ని వేరే జోన్ లో ఎక్కడ కూడా కలపొద్దండి. ఒక 5 నుంచి 6 డివిజన్స్ ఉన్నాయి. ఈ డివిజన్స్ అన్నింటిని కూడా ఏకం చేసి శంషాబాద్ ని, ఎందుకంటే శంషాబాద్ లో ఒక ప్రత్యేకమైనటువంటి వసతి ఉన్నది. ఎందుకంటే శంషాబాద్ లో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉన్నది, బెంగళూరు హైవే ఉన్నది. మరి అదే విధంగా అన్ని విధాలుగా సిటీకి అనుకూలంగా ఉంటది. అన్ని వనరులు ఉన్నాయి, విద్యా వ్యవస్థలు ఉన్నాయి, ముఖ్యంగా అందరికీ రైల్వే మార్గం ఉన్నది, అన్ని ఉన్నాయి. కాబట్టి మీరు శంషాబాద్ ని జోన్ గా ప్రకటిస్తేనే బాగుంటది. అన్ని రకాల ప్రజలకు కూడా ఇక్కడ వసతి ఏర్పాటు ఉంటది. కాబట్టి అందరూ